శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 27/12/2025. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పౌష్యమాసము శుక్లపక్షము వారము శనివారము. తిథి సప్తమి. ఉదయం 9:01 వరకు సప్తమి తిథి ఉండి తదుపరి అష్టమి తిథి వస్తుంది. నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం. తెల్లవారుజామున 5:41 వరకు ఉత్తరాభద్ర నక్షత్రం ఉండి తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది. యోగం వ్యతిపాత యోగం. రాత్రి 12 గంటల వరకు కూడా వ్యతిపాత యోగం ఉండి తదుపరి వరియాన్ యోగం వస్తుంది. కరణం వణిజకరణం. ఉదయం 10:58 వరకు వణిజకరణం ఉండి తదుపరి భద్రకరణం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 3:32 ప్రారంభమై 5:05 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 7:36 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 12:58 ప్రారంభమై 2:30 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 9:14 ప్రారంభమై 10:38 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 1:30 ప్రారంభమై 3 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:33 సూర్యుడు సంచరించేటటువంటి రాశి ధనుస్సు రాశిలోను, చంద్రుని యొక్క సంచారం మీన రాశిలోనూ జరుగుతుంది. ఈరోజు తూర్పు వైపు వారసులు కనుక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈరోజు గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే అంతంత మాత్రంగా ఉండడం, ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురవడం, ప్రతిదానికి ఆందోళన కలిగించేటటువంటి విధానంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆర్థికంగా కానీ లేదా మానసికంగా కానీ కొన్ని చికాకులు అనుభవించేటటువంటి అవకాశాలు, ప్రతి చిన్న విషయానికి కూడా విసుగు కోపం అనేటటువంటివి జరగడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవడం లాంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అంతంత మాత్రంగానే సాగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనేటటువంటివి అనుకూలించేటటువంటి పరిస్థితి అంతగా కనిపించటం లేదు. భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు కానీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఎదురయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. బంధువులతోటి మిత్రులతోటి కనపడి కొంత సమయాన్ని గడుపుతారే తప్ప దానివలన ఎంతగానో ఉపయోగం అనేటటువంటిది ఉండదు అనేటటువంటిది మీకు తెలుసు. ఆ రకమైనటువంటి విధంగా మీ యొక్క అభివృద్ధికి మీకు ఉండేటటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క నడవడిక అనేటటువంటిది సవ్యమైనటువంటి విధానంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేటటువంటిది చిన్న సూచనకు ప్రాయంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా పని ఒత్తిడి అనేటటువంటివి పెరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అధికారులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ సాటి ఉద్యోగులు కానీ లేదా మిమ్మల్ని కిట్టనటువంటి వ్యక్తులు కానీ కొన్ని పరిస్థితులను తయారు చేసి దానికి మిమ్మల్ని పావుగా వాడుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి కిరాతాష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ ఈశ్వరుడు దేవాలయాన్ని కానీ దర్శించుకొని సాయంత్రం స్వామివారికి అర్చన చేయించడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి అనడంలో అతిశయోక్తి మాట లేదు. ఎందు గురించి అంటే నిన్నటికి సంబంధించినటువంటి దానికి ఈ రోజుకు సంబంధించినటువంటి దానికి ప్రకృతిలోనూ అలాగే బయట ఉండేటటువంటి వాతావరణంలోనూ ఏ విధమైనటువంటి మార్పు అయితే వచ్చిందో మీలో కూడా ఈరోజు మార్పు రావడానికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పని చేస్తున్నా, ఏ పని చేద్దామనుకుంటున్నా పెద్దలను సందర్శించడం, పెద్దల యొక్క సలహాలను తీసుకోవడం, అనుకూలమైనటువంటి విధానంలో వ్యవహరించడం,
ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండడం, అన్ని విధాలా కూడా అభివృద్ధిని సాధించడం, రావాల్సినటువంటి పాత బాకీలు రావడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రతి విషయంలోనూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి అవకాశాలు, చక్కదిద్దుకునేటటువంటి విధానంలో, నైపుణ్యమైనటువంటి విధానంలో, వ్యవహార శైలిని నడిపించడంలో మీకు మీరే సాటిగా ఉండేటటువంటి రోజు అనడంలో అతిశయోక్తి లేదు. వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా శత్రు జయము అనేటటువంటిది కలుగుతుంది. సర్వత్రా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీ మూలకంగా మాత్రం చాలా విశేషమైనటువంటి లాభాన్ని ఈరోజు మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ దేవాలయాన్ని దర్శించుకొని శ్రేయంతోద్ధారక హనుమాన్ స్తోత్రాన్ని కానీ లేదా హనుమత్ కవచాన్ని కానీ పారాయణ చేయడం, హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, లేదా కనీసం వినడం, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సర్వ విధాల అభ్యున్నతికి పాటుపడేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. స్త్రీ మూలకంగా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి మనస్తత్వం వలన మీకు ఉండేటటువంటి కార్య సాధన, కార్యదక్షత వలన మంచి స్థాయికి విలువైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందేటటువంటి దానికి ఈరోజు మీకు మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పిన అతిశయోక్తి మాటలు కాదు. ఆరోగ్య విషయం నిమిత్తంగా మాత్రం కొంచెం జాగ్రత్త పడడం మంచిది. సమయానికి భోజనం, సమయానికి నిద్ర అనేటటువంటిది తీసుకోవాలి. అలాగే చేసేటటువంటి పని యందు మంచి శ్రద్ధ, నైపుణ్యము అనేటటువంటి దాంట్లో వెళ్తారు కనుక అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని రకాలైనటువంటి వినకూడని మాటలు వినాలని, చూడకూడనటువంటి వ్యక్తులను చూడాలి అనేటటువంటి అభిప్రాయం మనస్సులో కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి పరిస్థితికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నటువంటి క్షేత్రాలు కావచ్చు, భగవంతుడికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనాలు అవ్వచ్చు, ఏది ఏమైనప్పటికీ వాటి విషయం నిమిత్తంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ఏదో చూద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు తారసపడేటటువంటి రోజుగా, ఉండేటటువంటి చికాకులన్నీ కూడా మబ్బు విడిపోయినటువంటి విధానంలో విడిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, ఆర్థిక లావాదేవీల విషయం నిమిత్తంగా అన్ని విధాలా బాగుంటుంది. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధిని సాధిస్తారు. సర్వత్రా అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి అభివృద్ధికి దోహదం చేసేటటువంటి రోజుగా ఈ రోజును మీకు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి దశరథకృతమైనటువంటి శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ప్రధానంగా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడినా, ఎన్ని రకాలైనటువంటి విరోధాలు కలిగిన ఆ పనులన్నింటి యందు కూడా ప్రతి దాంట్లోనూ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది మంచా చెడ అనేటటువంటిది పక్కన పెట్టండి. మన పని మనం చేసుకుంటూ పోయాం, మన పని మనం చేసామా లేదా అనేటటువంటిది మాత్రమే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి రోజుగా ఈరోజు గుర్తుపెట్టుకోండి. విద్యార్థులకు పరీక్షల విషయం నిమిత్తంగా కొంచెం మందకొడిగా రాసేటటువంటి అవకాశాలు, కొన్ని అనుకోని విధానాల్లో కొన్ని సమస్యలు ఏర్పడడం జరుగుతాయి. ఆదాయపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కూడా రావాల్సినటువంటి డబ్బు, వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం చికాకును కలిగించేటటువంటి విధానంలో కనిపిస్తుంది. స్నేహితులతోటి అలాగే బంధువులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రతి విషయానికి ప్రధానంగా పెద్ద స్థాయి కలిగినటువంటి వ్యక్తులతోటి వైరం అనేటటువంటిది కొద్దిగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. రాజకీయ పరంగా ఉండేటటువంటి వ్యక్తులకు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన, అనుకోని సంఘటనల వలన
కొన్ని మానసిక సంక్షోభాలు అనేటటువంటి విధంగా ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ నిమిత్తంగా బెంగ భయము అనేటటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ దైన్యాష్టకం అనేటటువంటిది పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని కానీ లేదా విష్ణుమూర్తి దేవాలయాన్ని కానీ దర్శించుకొని స్వామివారికి మారేడు దళాలని, తులసిని, మంచి వాసన వెదజల్లేటటువంటి పుష్పాలను ఇవ్వడం వలన మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అనుకోని విధానాల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని నిమిత్తంగా కొన్ని చికాకులు, ప్రధానంగా దూర ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశాలు, అనవసరమైనటువంటి సంబంధం లేని విషయాల నిమిత్తంగా నిందలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం అద్భుతమైనటువంటి విధానంలో సాగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. అయితే ₹1కి 10 రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఆదాయానికి సంబంధించినటువంటి విధానంలో వచ్చేటటువంటి దానికి ఖర్చు అనేటటువంటిది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతైతే వ్యాపారం బ్రహ్మాండంగా జరిగినప్పటికీ, లాభాలను పొందినప్పటికీ తదనుగుణంగా ఖర్చు అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం అనేటటువంటి విషయాల నిమిత్తంగా అశ్రద్ధ వలన అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలించేటటువంటి సమయంగాను అనుకూలించేటటువంటి వ్యక్తులు కనిపిస్తారు, కానీ సరైనటువంటి సమయానికి వాళ్ళు మీకు పనిచేస్తారు అనుకోవడం అపోహ మాత్రంగానే ఉంటుంది. ఒక్కసారి మీకు మీరు ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేటటువంటిది ఆలోచించుకోవడానికి ఈరోజు బాగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది, కానీ కొన్ని అనుకోని దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ప్రతిదీ సరదాగా తీసుకోవడం, విందు వినోదాలుగా చేసుకోవడం అనేటటువంటివి భవిష్యత్తులో చేయడం వలన చేసినటువంటి పనులు పూర్వం చేసిన దానికి భవిష్యత్తులో ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటటువంటిది ఈరోజు మీరు గ్రహించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితోటి అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంతవరకు మాట్లాడకుండా ఉంటే అంత మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సాత్వికంగా సామాన్యంగా మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి శ్రీ శనేశ్వర కృత నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా విష్ణు దేవాలయాన్ని కానీ నరసింహ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలమైనటువంటి వాతావరణం, ఇష్టమూలకమైనటువంటి వ్యక్తుల యొక్క సందర్శనం, ఇష్టమైనటువంటి వ్యక్తులు కలుసుకుని ఆనంద జీవనాన్ని గడపడం అనేటటువంటివి ఈరోజు ప్రధానంగా మీకు చెప్పుకోవచ్చు. ఈరోజు గ్రహస్థితి నిమిత్తంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఏ విధమైనటువంటి విధానంలో మీరు వృత్తి చేస్తున్నా సరే ఆ పద్ధతికి కానీ అన్ని విధాల అనుకూలమైనటువంటి అవకాశాలు ఈరోజు మీరు సద్వినియోగం చేసుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు. నే పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి వైఖరి నుంచి బయటకు వచ్చి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితిని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నదమ్ములతో కానీ ఆడపడుచులతో కానీ సంబంధించినటువంటి కొన్ని ఆస్తిపరమైనటువంటి కొన్ని అనుకోనటువంటి సంఘటనలు అనేటటువంటివి మీ మనసులో బాగా నాటుకుపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తత్కారణంగానే మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అలాగే మీ విజయ పరంపరకు కూడా అది తొలి మెట్టుగా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు మీరు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ శనేశ్వర కవచాన్ని పారాయణ చేయడం, అలాగే శనికి సంబంధించినటువంటి రుద్రాభిషేకం తైలాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు.
చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, స్వాతి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ ఇప్పటిదాకా మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ ఇబ్బందులు దూరం అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదగడానికి ఈరోజు మీకు విజయ పరంపరగా ఉపయోగపడడం అనేటటువంటివి జరుగుతుండడంలో అతిశయోక్తి మాటలు లేవు. ఈరోజు మీ పరిస్థితి అన్ని విధాల అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. చేసేటటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీ పై స్థాయి అధికారులు అనేటటువంటి వారు కూడా అన్ని విధాలా కూడా మీకు సర్వ విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క ఉన్నతికి, మీ యొక్క అభివృద్ధికి తోడ్పడేటటువంటి విధానంలో ఉండే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, అన్ని విధాలా కూడా మీకు జ్ఞాతులు అంటే అన్నదమ్ములు కానీ, ఆడపడుచులు కానీ, వీటికి సంబంధించినటువంటి అంటే బంధువర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త ఉండడం, అనుకోని కొన్ని సంఘటనలు జరగడం, దానివల్ల చికాకులు పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి చిన్న విషయాన్ని నిమిత్తంగానూ కూడా మొండి వైఖరి అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. మొండి వైఖరిని వ్యవహరించేటటువంటి విధానాన్ని వదిలేయండి. పట్టుదలతోటి కార్యాలను చేయడానికి ఆ విధంగా పట్టుదలను ఉపయోగించాలి తప్ప మొండి అనవసరమైనటువంటి మాటలకు, అనవసరమైనటువంటి విధానాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు అనేటటువంటిది నా అభిప్రాయం. ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకపడుతూ ఉంటారు. పరుషమైనటువంటి మాటలు మాట్లాడవలసినటువంటి పరిస్థితులు కొన్ని విధానాల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక అధికారంలో ఉండేటటువంటి వారు కానీ, లేదా మీ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వైఖరి విషయం నిమిత్తంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి ప్రధానంగా అవి మూలమవుతాయి అనేటటువంటిది చెప్పుకోవచ్చు. మధ్యలో నిలిచిపోయేటటువంటి అవకాశాలు కూడా అధికంగా ఈ రోజున కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, పైన ఉదహరించినటువంటి ఇక్కట్ల నుంచి బయటికి రావడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణ చేయడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకుని తులసిమాలను సమర్పించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. పంచమంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అనుకోని విధానాల్లో కుటుంబపరమైనటువంటి సభ్యులతో కావచ్చు, కుటుంబంతో పెద్దలతో కావచ్చు, లేదా ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని అనవసరమైనటువంటి చిన్నపాటి మిత్రభేదాలు కావచ్చు, తద్వారా అకారణమైనటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా అశ్రద్ధ, ప్రతి పనికి కూడా పని చేస్తే ఓటమి వస్తుందా లేదా జయం కలుగుతుందా అనేది, అసలు పని ప్రారంభం చేయడానికే కొంచెం ఆలస్యం చేస్తే మానసికంగా ప్రశాంతతగా లేను, ఏదో చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే అయ్యేటటువంటి పనిని కూడా మీకే అవరోధంగా మార్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. అందుగురించని ప్రతిరోజు కూడా ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఓటమి భయము అనేటటువంటిది కనిపిస్తుంది. ఊహించినటువంటి కొన్ని పరిస్థితులు సాయంత్రం దాటిన తర్వాత కొద్దిగా సమస్యాత్మకంగా అధికమయ్యేటటువంటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయి. సామాన్యమైనటువంటి విధానంలో సామాన్యమైనటువంటి విధి విధాన మాటలతో మీరు ఏ పనినైనా సరే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప నా దగ్గర ఏదో ఉంది, నేను ఏదో ఖర్చు పెట్టి ఏదో చేసేస్తాను అనుకుంటే దానివలన కూడా ఖర్చులు అధికమవ్వడం, ఆర్థికంగా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగవలసినటువంటి పరిస్థితులు రావడం ఏర్పడతాయి. కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వాహనపరమైనటువంటి విషయాల్లో నడిపేటటువంటి సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటిది ఆర్థికంగా బాగుండడం గురించి, ప్రధానమైనటువంటిది మానసికంగా కృంగిపోకుండా ఉండడానికి. ఈ రెండు మీరు కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రికి సంబంధించినటువంటిది, అలాగే కంటికి సంబంధించినటువంటి, తలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. విలువైనటువంటి వస్తువుల విషయ నిమిత్తంగా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాయింట్ పరమైనటువంటి వ్యాపారం చేద్దామనుకుంటున్నా, జాయింట్ పరమైనటువంటి వ్యవహారాలు చేద్దామనుకుంటున్నా సరే ఈరోజు కొంతవరకు కొంచెం సమయం తీసుకోవడం అనేటటువంటిది, ఆలోచించి చెప్తాననేటటువంటిది చాలా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా కొంచెం కుదుటపడడానికి అది ఒక రకమైనటువంటి
ఉపాధిగా ఉపయోగించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద మీకు ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆలోచన విధానం కానీ, అభిప్రాయం కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నిర్లక్ష్య ధోరణి వలన కానీ ఈరోజు ఆందోళన చెందేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే అక్కర్లేనటువంటి విషయాలకి, జరిగిపోయినటువంటి విషయాలకి, జరుగుతున్నటువంటి పరిస్థితులకి విపరీతమైనటువంటి ఆలోచన తప్ప ఆ పనికి ఏ విధంగా వెడితే మనకి ఉపశమనం కలుగుతుంది అనే ఆలోచన కూడా చేయకుండా అనాలోచితంగా వ్యవహరించడం అనేటటువంటిది కొద్దిగా గొడ్డలి పెట్టు మీ పనులకి అనేటటువంటిది ఒకసారి ఆలోచించండి. మనం మంచం మీద పడుకొని ఎన్ని పనులు చేద్దాం అనుకున్నా అవ్వవు. మనం మంచం దిగి పని చేయడానికి ప్రారంభం చేస్తేనే పని అనేటటువంటిది ముందుకు ఎడుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రయత్నం అనేటటువంటిది మనలో ఉండాలి తప్ప దానంతట అది రాదు. అది ఊహించుకుని ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం, ఏ విధంగా పనిచేస్తున్నాం, ఏ విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ చేస్తున్నాం అనేటటువంటిది తీసుకోకపోతే ఇబ్బంది పడేటటువంటిది మీరే అనేటటువంటిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అంతంత మాత్రంగా జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో అనుకూలించేటటువంటి పరిస్థితి సాధ్యమైనంత వరకు ఈరోజు లేదు కనుక మీకు కుదిరినంతలో మీరు ఎదురువారికి సహాయం చేయడం కన్నా తనకు మాలిన ధర్మం అనేటటువంటిది ఒక సామెతను జ్ఞాపకం పెట్టుకొని మీకు మీరు ముందు ఆలోచించుకున్న తరువాత ఎవరికైనా సహాయాన్ని మీ కడుపు నిండాక చేయండి తప్ప కడుపు నిండకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా మాత్రమే తెలియజేస్తున్నాం. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత విషయాల నిమిత్తంగా చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చికాకులు, ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా కొంచెం బంధువులతోటి స్నేహితులతోటి కొంచెం మాట పట్టింపుల వలన మానసిక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొన్ని సంఘటనలు కూడా మీకు జరిగేటటువంటి అవకాశం ఉంది. పరపతికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది, మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది చాలా మంచిది. మొత్తం మీద మీకు ఈరోజు అన్ని విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ మూకాంబిక స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గ్రామదేవత దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన అనుకోని విధానాల్లో శ్రమకు తగినటువంటి ఫలితము అనేటటువంటిది అనుకోకుండా లభ్యమవుతుంది. ఏదో చిన్న పని చేసినా అది పెద్ద భూతద్దం కింద పెట్టి మిమ్మల్ని ఎత్తి కొదేసేటటువంటి విధానంలో ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీ చుట్టూ చేరేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిటి యందు జయము అనేటటువంటిది ఏ విధంగా అయితే కనిపిస్తుందో, ఈ జయం, ఈ ఆనందం, ఈ యొక్క సమయం అనేటటువంటిది నాదే అని అనుకునేటటువంటి లోపులోనే కొన్ని అనుకోని సంఘటనలు కానీ, కొన్ని అనుకోని వ్యక్తుల వలన కానీ భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఆనందంలో కానీ, విశేషమైనటువంటి పనుల యందు కానీ మాట ఇవ్వడం అనేటటువంటి దానివలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా జ్వరం కానీ, ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, కంటికి శిరస్సుకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సాయంత్రం దాటిన దగ్గర నుంచి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ
పెద్దగా కంగారు పడిపోవాల్సినటువంటి పని లేకుండానే పనులన్నీ కూడా సాఫీగా జాగుతాయి. సర్వ విధాల అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆదాయం అనేటటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటుపాట్లు ఉండవు. భూ సంబంధమైనటువంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు కానీ, అకస్మాత్తుగా ఈ షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తులు కానీ ఈరోజు సవ్యమైనటువంటి విధానంలో కనుక మీరు ఆలోచించుకుని భవిష్యత్ కార్యాచరణ నిమిత్తంగా ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుని వచ్చేటటువంటి సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది, ఏ షేర్లు కానీ లేదంటే ఏ విధమైనటువంటి మదుపు చేయాలి అనేటటువంటి దాని గురించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచించడం వలన మంచి అవకాశాలు అనేటటువంటివి లభ్యమవుతాయి. దానిని మీరు సోమవారం రోజున మీరు అనుకూలంగా చేసుకునేటటువంటి పరిస్థితికి ఈ రోజు నుంచి కొద్దిగా అవగాహన తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి దత్తాత్రేయ స్తవరాజ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయంలో దర్శించుకోవడం కానీ లేదా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించడం వలన కానీ మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన వ్యక్తిగతమైనటువంటి విషయం నిమిత్తంగా ఏ విధమైనటువంటి పనులైనా సరే, ఏ విధమైనటువంటి వ్యవహారాలైనా సరే నమ్మక ద్రోహానికి గురి కావలసినటువంటి పరిస్థితులు, ఆటంకాలతో కూడుకుని పనిని పూర్తి చెయ్యాలి అనే తపన తాపత్రయంతో ఒక వ్యసనంగా మారేటటువంటి విధంగాను, వ్యసనాలపై మక్కువ ఎక్కువయ్యేటటువంటి విధానంలోనూ ఈ రోజు యొక్క గ్రహస్థితి అనేటటువంటిది కనిపిస్తుంది. అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనిపించినప్పటికీ ఏదో తెలియనటువంటి భయము ఆందోళన కలిగేటటువంటి పరిస్థితులు, కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలో మర్చిపోలేని సంఘటనలుగా జరిగిపోయేటటువంటి మత్స కలిగినటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. ఏ విధమైనటువంటి ఆలోచన దృక్పథాన్నైనా సరే మాట అనేటటువంటి దాంట్లో సాధ్యమైనంత వరకు నెరవేర్చవచ్చు. మాట అనేటటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా వ్యవహరించేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా అవసరం. ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని ఇబ్బందులు చికాకులు కలిగేటటువంటి అవకాశం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రధానంగా ఉద్యోగ విషయ నిమిత్తంగా ఆకస్మికంగా బదిలీలు అనేటటువంటివి ఏర్పడడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి యందు కానీ స్థలము యందు కానీ లేదా మీ యొక్క వ్యాపార స్థలాన్ని కానీ మార్పు చేయవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడేటటువంటి మనస్తత్వం దగ్గర నుంచి బయటికి రావడానికి కొద్దిగా ఆలోచించండి. అకాల భోజనాలు, అలాగే సరైనటువంటి సమయానికి నిద్ర లేకపోవడం వలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రధానంగా విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొంచెం అత్యధిక జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం అనేటటువంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. విద్యార్థుల్లో చదువు మీద ఆసక్తి తగ్గడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, మొంకి పట్టుదల అనేటటువంటివి పెరగడం జరుగుతాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి కానీ, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి కానీ రాహు కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొని తదనుగుణంగా ఏదైనా అమ్మవారికి కుంకుమార్చన కానీ లలితా సహస్రంతో నామార్చన కానీ చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చేసేటటువంటి వృత్తి యందు కానీ వ్యాపారం యందు కానీ కీర్తి ప్రతిష్టలు, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలుగా
అనేక విధాలైనటువంటి విధంగా ఆదాయ వనరులు అనేటటువంటివి అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయంగాను, అదృష్టాన్ని పండించుకునేటటువంటి దానికి ఒక సద్వినియోగమైనటువంటి రోజుగాను ఈ రోజును గడుపుతారు. ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కానీ దూరం అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చాలా ఆనందదాయకంగా గడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా ప్రతి దాంట్లోనూ ముందుగా ఉంటూ ప్రతి పని కూడా ఎంత త్వరితంగా నైపుణ్యంగా పూర్తి చేయగలుగుతారో అంత త్వరితంగానూ నైపుణ్యంగానూ పూర్తి చేసి విజయవంతమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపు చిరస్థాయిగా ఉండేటటువంటి అవకాశం ఈరోజు మీరు పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా సర్వత్రా అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధిని సాధిస్తారు. శత్రుమూలకంగా కూడా కోర్టుపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, లేదా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా భగవద్ అనుగ్రహం వలన 100% విజయాన్ని పొందుతారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నూతన ఒప్పందాలు జరగడం, వాహన సౌఖ్యాన్ని పొందడం, అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కానీ, ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కానీ బయటికి రావడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, పైన ఉదహరించినటువంటి సర్వ శుభాలను పొందడానికి శ్రీ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.